కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందట. విద్యాలయాల ప్రాంగణాల్లో కుల వివక్షను రూపుమాపి సమానత్వ భావనను పెంపొందించే క్రమంలో యూజీసీ తీసుకొచ్చిన నిబంధనలు వివాదంగా మారిపోయాయి. ఈ నిబంధనల్లోనే వివక్ష ఉందని, ఇవి దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందంటూ దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన దిగారు. లోపభూయిష్టమైన ఈ నిబంధనలతో సాధించేదేంటంటూ స్టే విధించింది సర్వోన్నత న్యాయస్థానం. కులరహిత సమాజ సాధన కోసం స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని దశాబ్దాల్లో మనం చేసిందేమిటి? సమాజాన్ని వెనక్కు తీసుకువెళ్తున్నామా అని సుప్రీంకోర్టు వేసిన ప్రశ్న చర్చనీయాంశమైంది. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఓ ఘటన దేశాన్ని కుదిపేసింది. అక్కడ పీహెచ్డీ చేస్తోన్న రోహిత్ వేముల అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుల వివక్ష కారణంగానే తానే ప్రాణాలు తీసుకుంటున్నానని రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపింది. 2019లో ముంబైలోని నెయిర్ ఆసుపత్రిలో పనిచేస్తోన్న వైద్య విద్యార్థి పాయల్ తడ్వి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. ఆమెపై సీనియర్లు కుల ఆధారంగా వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలొచ్చాయి. కుల వివక్షను రూపుమాపేందుకు మన రాజ్యాంగం ఎన్ని చట్టాలు తెచ్చినా సమాజంలో ఏదో రూపంలో ఈ రుగ్మత కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా విద్యాలయాల్లో ఈ వివక్ష దారుణంగా కొనసాగుతోంది. ఈ రెండు ఘటనల నేపథ్యంలో విద్యార్థులు తమ కులం కారణంగా అవమానాలు, వివక్షను ఎదుర్కోరాదనే లక్ష్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ రెగ్యులేషన్స్ 2026 పేరుతో కొత్త ఈక్విటీ నిబంధనలను తీసుకొచ్చింది. విద్యాసంస్థలో సమానత్వాన్ని ప్రోత్సహించడం, విద్యార్థులు ఏ వర్గానికి చెందినవారైనా సరే వారికి వివక్ష ఎదురుకాకుండా చూడడమే లక్ష్యంగా యూజీసీ ఈ నిబంధనలను తీసుకొచ్చింది. మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం, వైకల్యం ఆధారంగా విద్యార్థుల పట్ల వివక్ష చూపకుండా చూసుకోవడం, ముఖ్యంగా స్కెడ్యూల్డ్ కులాలు, స్కెడ్యూల్డ్ తెగలు, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా బలహీన వర్గాలు, వికలాంగుల పట్ల వివక్షను తొలగించడం, ఉన్నత విద్యాసంస్థలలో సమానత్వాన్ని ప్రోత్సహించడం వంటి లక్ష్యాలను పెట్టుకున్నారు. ఈ నిబంధనల ప్రకారం ప్రతి ఉన్నత విద్యాసంస్థలో తప్పనిసరిగా ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఈ కేంద్రం ద్వారా వివక్షపై ఫిర్యాదులు తీసుకోవడం, సమస్యలు పరిష్కరించడం, విద్యార్థుల్లో సమానత్వ భావన పెంచడం వంటి పనులు ఈ సెంటర్ ద్వారా నిర్వహిస్తారు. రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూజీసీ జనవరి 13వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. కాగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీసుకొచ్చిన ఈ నిబంధనలు విద్యార్థి లోకల్లో చిచ్చురేపాయి. ఇందుకు కారణం గతంలో విడుదల చేసిన ముసాయిదాలో కుల ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా కల్పించే రక్షణ పరిధిలో ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే ఉండేవారు. అయితే ఇప్పుడు కుల ఆధారిత వివక్ష నిర్వచనంలో ఇతర వెనుకబడిన తరగతులను చేర్చడం వివాదానికి దారితీసింది. ఇది జనరల్ కేటగిరీ విద్యార్థులకు వ్యతిరేకంగా అనే భావన ఏర్పడింది. ఈక్విటీ కమిటీలో జనరల్ కేటగిరీకి ప్రాతినిధ్యం కల్పించకపోవడం చర్చకు దారితీసింది. తాజా నియమావళి ప్రకారం జనరల్ కేటగిరీ విద్యార్థులపై తప్పుడు ఆరోపణలు చేయవచ్చు. అలాంటి సమయంలో వారి వాదన వినేందుకు కమిటీలో ప్రాతినిధ్యం లేకపోతే తీవ్ర అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయనే వాదన ఉంది. ఏకపక్షంగా చర్యలు తీసుకుంటే తమ కెరీర్ ప్రమాదంలో పడుతుందని జనరల్ కేటగిరీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఆందోళనలు మొదలయ్యాయి. యూజీసీ అనాలోచితంగా తీసుకొచ్చిన ఈ నిబంధనలు కొత్త విభజనకు దారితీయొచ్చనే వాదన కూడా ఉంది. నిబంధనలు దుర్వినియోగం జరగకుండా సరైన రక్షణలు లేవని కొన్ని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా కులం ఆధారిత వివక్ష అనే పదాన్ని నిర్వచించిన తీరుపై జనరల్ కేటగిరీ విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆందోళనల సెగ ఢిల్లీలోని యూజీసీ ప్రధాన కార్యాలయానికి కూడా నిరసన సెగ తాకింది. దీనిపై వస్తోన్న విమర్శలు, ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఈ చట్టం ఎవరిని వివక్షకు గురిచేయదని, దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉండదని తేల్చి చెప్పారు. ఈ నిబంధనల ఉన్నత విద్యారంగంలో మరింత పారదర్శకతను, సామాజిక న్యాయాన్ని పెంపొందించడానికి రూపొందించినట్లు తెలిపారు. कोई डिस्क्रिमिनेशन के नाम पे किसी को भी मिसयूज करने का अधिकार नहीं रहेगा. इसमें यूजीसी हो, भारत सरकार हो या राज्य सरकार हो, इसकी दायित्व रहेगी. मैं आश्वस्त करता हूँ उसको जो व्यवस्था हुई है, भारत की कुछ भी व्यवस्था हो संविधान की परिधि के अंदर होगा. और ये जो विषय आई है ये तो सुप्रीम कोर्ट की निगरानी में व्यवस्था है. इसमें आश्वस्त मैं फील करना चाहता हूँ कोई भी किसी के ऊपर भी अत्याचार या किसी को भी भेदभाव नहीं किया जाएगा.
యూజీసీ నూతన సమానత్వ నిబంధనలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వివక్ష అనే పదాన్ని కులానికి తావివ్వని రీతిలో నిర్వచించాల్సిందిగా యూజీసీని ఆదేశించాలని అందులో కోరారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం యూజీసీ సమానత్వ నిబంధనలో వాటిలో వాడిన భాషలో చెప్పలేనంత అస్పష్టత ఉందంటూ వాటి అమలుపై స్టే విధించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం తన నిర్ణయం వెలువరించింది. ఈ సందర్భంగా సిజేఐ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కుల వివక్ష లేని కులరహిత సమాజ సాధన కోసం స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని దశాబ్దాల్లో మనం చేసిందేంటి? ఈ విషయంలో సమాజాన్ని వెనక్కు తీసుకెడుతున్నామా అన్న భావన కలుగుతోంది. ఈ దశలోనే మేం గనక కల్పించుకోకపోతే ఈ నిబంధనలు దారుణ పరిణామాలకు దారితీసేలా ఉన్నాయి. అంతిమంగా సమాజంపై ప్రమాదకర ప్రభావం చూపడమే కాక దాన్ని విభజించేలా ఉన్నాయి అంటూ ఆవేదన వెలిబుచ్చింది. జనరల్ కేటగిరీకి చెందిన నూతన విద్యార్థి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ చేతుల్లో ర్యాగింగ్కు గురైతే దానిపై నూతన నిబంధనల్లో ఎలాంటి చర్యలు లేవని విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది ఒకరు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ర్యాగింగ్ చాలా వరకు జూనియర్ సీనియర్ తేడాల ఆధారంగానే జరుగుతూ ఉంటుంది. విద్యాలయాల్లో వివక్ష అంటే కేవలం కులాధారితంగా మాత్రమే ఉంటుందనే దురభిప్రాయానికి రావడం ఏ మేరకు సబబు అని ప్రశ్నించారు. వివక్షను రూపుమాపేందుకు విద్యాసంస్థల్లో విద్యార్థులకు కులాల వారీగా ప్రత్యేక హాస్టళ్లు ఏర్పాటు చేయాలన్న నిబంధనను సీజేఏ తీవ్రంగా తప్పుబట్టారు. కులాంతర వివాహాలే జరుగుతున్న ఈ రోజుల్లో ఇవేం చర్యలు? దయచేసి ఇలాంటి పనులకు దిగకండి. విద్యాలయ హాస్టళ్లలో ఇంతకాలంగా కులాలకు అతీతంగా అంతా కలిసే ఉంటున్నారు. వారి మధ్య కొత్తగా ఇలాంటి విభజనలు తీసుకురావద్దు అని సూచించారు. ప్రాంతీయ వివక్ష విషయంలో నూతన నిబంధనల్లో ఎలాంటి చర్యలున్నాయంటూ ఆయన నిలదీశారు. యూజీసీ సమానత్వ నిబంధనలపై నిపుణుల కమిటీ లోతుగా అధ్యయనం చేసి సరైన మార్పులు చేర్పులు సూచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీజేఐ అభిప్రాయపడ్డారు. లేదంటే కొందరు వాటిని దుర్వినియోగం చేసే ఆస్కారం చాలా ఉందని స్పష్టం చేశారు. న్యాయ కోవిధులు, సామాజిక స్థితిగతులపై సమగ్ర అవగాహన ఉన్న నిపుణులు ఇలా 2 లేదా 3 కమిటీ ఏర్పాటు కావాలి. సమాజం ఎలా ప్రగతి సాధించాలి, అందుకోసం విద్యాసంస్థల్లో ఏర్పరిచే నిబంధనల వల్ల విద్యాభ్యాసం పూర్తయి సమాజంలోకి వెళ్లాక విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తారు వంటి అంశాలన్నింటినీ వారు లోతుగా అధ్యయనం చేయాలి అని సీజేఐ సూచించారు. భారత ఐక్యత అనే భావన విద్యాలయాల్లో సర్వత్రా ప్రతిఫలించాలని జస్టిస్ బాగ్చి అభిప్రాయపడ్డారు. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేశారు. సమానత్వ నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆలోగా స్పందిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని యూజీసీని ఆదేశించారు.